వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఏం ముచ్చట అంటే ఇక గత 4-5 రోజుల నుంచి మనం రాజకీయం మాట్లాడట్లేదు, రాజకీయం కోసం ఏం చెప్పట్లేదు. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే మధ్యలో ఏంది డ్రాప్ అయిపోయాడు, ఏదేదో చెప్తా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ఒక 4-5 రోజుల నుంచి మాత్రం రాజకీయం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుకున్నా, అదేంటంటే కుటుంబ పాలన. కుటుంబ పాలన అంటే ఎవరిదనుకున్నాం మనం? వాస్తవానికి కుటుంబ పాలన ఫేమస్ ఎక్కడైంది అంటే ప్రజలంతా కూడా కుటుంబ పాలన అనే ఒక పదం తీయగానే ఆ కుటుంబ పాలన ఎవరిది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, అంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది కుటుంబ పాలన అని ఆల్రెడీ యావత్ తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కుటుంబ పాలన అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అనేటటువంటిది ఒక బ్రాండ్ ఇమేజ్గా మారింది. మరి ఆ బ్రాండ్ ఇమేజు వాళ్ళకొక్కరికే సొంతమైందా? వాళ్ళకొక్కరికే వర్తిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో మనకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి, అది నిజం కూడా అవుతా ఉంది. అదేంటంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబ పాలన అనేటటువంటిది కొనసాగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే మొత్తము ఏ రంగాన్ని, ఏ బిజినెస్లైనా, ఏ భూ వ్యాపారాలైనా, ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ముల ఆధీనంలో ఇవాళ తెలంగాణ ఉన్నది. ఇవాళ 3 అన్నదమ్ములు బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణను ఎట్లా ఏ రూపంలో దోచుకు తినాలనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అమెరికాలో కొన్ని $1,000 ఒక అడ్వకేట్కు ఆల్రెడీ ముంచేసి వచ్చిండని చెప్పేసి వార్తలు కూడా మనకు వినబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అన్నను. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ కుటుంబ పాలన మరి కొనసాగితే ఇవాళ తెలంగాణ ఏమైపోతుంది? 10 ఏళ్ళు ఒక కుటుంబ పాలన కొనసాగి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిని కంప్లీట్గా అతలాకుతలం చేసి సమాజాన్ని దేనికి పనికి రాకుండా చేసి ఇలా అప్పులపాలు చేస్తున్నటువంటి చరిత్ర మనం ఆల్రెడీ చేసినటువంటి చరిత్ర మనం ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనను చూసినాం. వాళ్ళ అష్టదరిద్రంగా వాళ్ళ పాలన ఉన్నదని మనము ఆల్రెడీ ఆయన్ను కష్టపడి ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడితే ఇలా రేవంత్ రెడ్డి కూడా మరి కుటుంబ పాలన కొనసాగిస్తే, కుటుంబ పాలన చేస్తే మరి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి ఏం కావాలనేటువంటిది ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఆయన 10 ఏళ్ళు దోచుకొని మళ్ళీ ఈయన అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు అయితే రాడు, ఇదే 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళల్లో పూర్తిగా దోచుకు తిందామనేటటువంటి కాన్సెప్టు పెట్టుకొని మరి ఆయన కొనసాగుతూ ఉన్నాడా? మరి ఇప్పటిదాకా మేమైతే ఉద్యమకారులము, కళాకారులము, విద్యార్థులు, ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళకొక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా ఒక మాట అందినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని పిలిచినటువంటి పాపాన పోలేదు. వాళ్లకు ఇది చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ షోకులు వాళ్ళు పడుతూ మేము ఉద్యోగాలు వేస్తున్నామని చెప్పేసి మరి పిల్లల దగ్గర మరి అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజుల్ని వసూలు చేసి మరి వాళ్ళ అప్పుల్ని తీర్చుకుంటారా? మరి నిజంగా ఉద్యోగాల్ని ఫిలప్ చేస్తారనేటటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన నిజంగా బాగుందా అని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా బాగుంది, ఆయన కన్నా బెటర్ ఉంది, కేసీఆర్ కన్నా బెటర్ ఉంది అనేటటువంటిది నేను ఒక్కరి నోట్ల నుంచి వినలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మరి ఎందుకు అలాంటి పరిస్థితి అంటే ఇది పరిస్థితి అంటే కేవలము కుటుంబమే అభివృద్ధి చెందాలా, వాళ్ళు ఎన్ని వేల కోట్లు అయితే దోచుకు తిన్నారో, ఏదైతే కేసీఆర్ కుటుంబ పాలన ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తిన్నారో, అదేవిధంగా ఈ కుటుంబం కూడా లక్షల కోట్లు దోచుకునేటటువంటి మార్గంలో వాళ్ళు ఉన్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక వీళ్ళని ఏంటంటే అంటే
వాళ్ళని ఏమన్నా అన్నామనుకో, ఇక ఆ మనిషి మీద దాడి చేయడము, లేదా వాని మీద పగ పెంచుకోవడము, వాడిని ఎట్లా అది చేయడం అనేటటువంటిది వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం. అంటే అధికారంలో చేతిలో ఉంటే ఇక పోలీస్ వ్యవస్థను వాడుకోవచ్చు, అటు అన్ని రకాలుగా వాడుకుంటూ భూముల్ని టోటల్గా వాళ్ళ పేర్ల మీద చేసుకొని హ్యాపీగా పక్కకు జరిగేసేసి, అంటే వాళ్ళొక 10 ఏళ్ళు, వీళ్ళొక 5 ఏళ్ళు, మళ్ళీ వచ్చేటోళ్ళు ఒక 5 ఏళ్ళు, ఇట్లా టోటల్గా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని అతులాకుతలం చేసేసి టోటల్గా దోచుకు తింటే ఇవాళ సమాజం ఎట్లా బతకాలా, అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామనేటటువంటి బాధల్లో ఇవాళ ప్రజలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ప్రజలారా దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ లేక మళ్ళీ ఒక అతన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే మరి ఆయన ఆల్రెడీ అమెరికా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కూడా మనకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. దయచేసి తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజానికమా, మరి ముందు ఆలోచించండి. దయచేసి వీళ్ళను తరిమి కొట్టండి. వీళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితులలో ఇలా ఉన్నారు. తరిమి కొట్టి ఇలా తెలంగాణను రక్షించుకోండి. దయచేసి ప్రజలారా, తెలంగాణను రక్షించుకోకపోతే మన బతుకులు ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు అటువైపు ఆలోచించవలసిందిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి కోరుతూ దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే కాస్త వ్యూస్ చాలామందికి చేరేటటువంటి అవకాశం ఉన్నది. దయచేసి అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.